రాశాడు దీని పుస్తకాన్ని, సగం కాలిపోంది అన్నమాట. అసలు ఎవడని దీన్ని రాసిందని, తలకాయ లేదు తోకలేదు, దెబ్బలకు రాసినాడు పుస్తకమా? ఎవడి పుస్తకం రాసిందా? పిలవండి మర్యాదగా. మేడం, ఆ పుస్తకం రాసినాడు ఇంకా బతుకుంటాడా? వాడు చచ్చిపోలేడా? దాని మీద ఏ సంవత్సరం రాసింది? సావాళ్లే పోరా నాయన, నీకు పని చెప్పేస్తాడువా? ఎట తప్పించుకుందామా అని ఆలోచిస్తుండవా? ఓ మర్యాదగా తీసుకురాపోండి, లేకుంటే మక్కిలించేస్తా. మక్కిలి దాకా వద్దులే మేడం. ఉండండి, 5 నిమిషాలు రంపించేస్తా లేవండి. మీరు ఏం దిగులు పడకండి మేడం. పుస్తకం చినిగిపోయినా వాడు నీ కథ బాగా చెప్తాడులే మేడం. పిలిపిస్తున్నాను, ఉండండి మేడం. ముందు పిలిపిరా, సాగా మాటలు దిగింది సాలుగానే. రమ్మని రావండి, నాకు తెలీదు. 5 నిమిషాల కళ్ళు ఓడి ఉండాలా? అది కొడుక బాగా వచ్చేసా కానీ చెప్పండి మేడం, ఏం కావాలి మీకు? ఏంది నా గురించి మళ్ళీ ఇబ్బంది పడుతున్నట్టున్నారు? కథ రాసిందా? అసలు చెప్పు, అసలు నీకు కథ రాసేది వచ్చి నీక? నా మాట తలకలే తాగలేదు దీనికి. ఎట్టంటే రాసేసిన కథ చదవాలంటే ముందు నీకు చదువు వచ్చి ఉండాలా. అది వచ్చా ముందా? నువ్వేట చదవలేవు కానీ ఆ కథ అది నేనే చెప్తా చూడు. చెప్పను, చూపించేస్తా అంతే చూడు. అదేదో తొందరగా చెప్పారా నాయన, నా మాట తలకై నొప్పి తట్టుకోలేకపోతున్నా. పుస్తకం కాలిపోందా? ఓమే ఓమే నీ కొడుకు పుట్టినాడు మ్యా, ఇడుగోమే కొడుక, ఉమ్మేదిగోమే పిల్లకాయ. మే మంచి కొడుకు పుట్టాడు మే నీకా? నాకు మంచి కొడుకు పుడతాడు, నాకు తెలుసు. నాకు తెలుసావా? వాడి పేరు రామకృష్ణ పవన్ అని నేను పెడుతున్నాను. ఓమే ఓమేడి పేరు రాకీ కదంట మ్యా. రాకీ కాదు ఇడి పేరా, కేజీఎఫ్ హీరో ఈడే కదా. ఉండవా ఇంకా అసలు ఎదగలేదు, ఏం చేయలేదు. ఇప్పుడే కథ అంతా నువ్వే చెప్పెట్టుకున్నావా? నువ్వు ఉండవా తల్లా? గొడవలు అయిపోయి నాకు పాలు మా సాలుగానే మాట్లాడు గొడవలు పడతాను ఇద్దరా. ఇప్పుడే పుట్టిన పిల్లవాడికి పాలు ఇవ్వకుండా మీ ఇద్దరు గొడవలు పెట్టుకుంటున్నారు. చచ్చి పెట్టుకున్నాడు పాలు మా స్వామి. ఏం మీరా ఈ ధ్యాన్ మీడు ఇప్పుడే మాట్లాడుతున్నాడా? ఓమే ఓమే పిల్ల తమాసుకుంది మీదా. ఓమే మీ కొడుకు చిన్నటోడు కాదు మ్యా, నాయన చిన్నటోడు కాదు మీడా. మీడిని బాగా పెంచి మ్యా, మంచి అవుతాడా. ఆ తర్వాత రాకీ వాళ్ళ అమ్మ చనిపోయింది. తర్వాత తనకి ఏం తోచలేదు. అప్పుడు అతను సంచి తగిలించుకొని ఎక్కడికో బయలుదేరాడు. ఆ తర్వాత ఆ పుస్తకంలో ఉండేది రాకీ గురించి మరియు ఈ ద్వారం వెనకున్నటువంటి స్థలం గురించి. ఈ ద్వారం వెనక గోల్డ్ ఉంటది. డబ్బులే ఉంటాయి కాడ. ఓ నా కాడ అంటాయా? చిన్నపిల్లడి కాడ డబ్బులే అంటాయి. నన్ను అడుగుతున్నావా? చిన్న లేదు పెద్ద లేదు ఏం లేదురా. డబ్బులు సంపాదించి నేర్చుకో. చెయ్యి ఎత్తితే పైసా వస్తుంది తెలుసా? చెయ్యి ఎత్తితే డబ్బులు డబ్బులు ఇచ్చాడా? అది లెక్క. ఈయనంతా పిల్లకాయలు కదంటరా. వీళ్ళు ఎట్టు కొడతారా పోలీసు వాడిని? ఎవరు కొడతారు వీళ్ళల్లో? అసలు కొట్టలేరా? ఎవరెవరు కొడతారా? నువ్వు గమ్ముంటా, ఎవరెవరు కొట్టరా? నేను కొడతానా? ఓ ఏందా ఎవరిని పోలీసు కొట్టాలా? చెప్పండి, ఇప్పుడు ఇచ్చేస్తా పగోడికి పోయి. ఏం మీరా? వాడు పోలీసురా నాయన. నువ్వు పిల్లకాయలరా, మీరు పిల్లకాయలు లాగున్నాడు రా. గొద్దకు దగ్గర గోసి పెట్టుకోండి రా సాల్ మీరా. అవన్నీ కాదు కానీ ఆ పోలీసు వాడిని చావు దింగించి వచ్చిన తర్వాత నాకు పని పిండి రావ్యా. నీ ఇష్టం. పోలీసు వాడిని కొట్టా నాకు మసనికి ఎటువంటి సంబంధం లే. అది నీ ఇష్టం చెప్తుండా, ఏమన్నా చూసుకో పో. రండ్రా తాగేసుకుని రా ఫుల్గా. ఎవరు కొడతారు నేడా? పుష్ప ఫ్యాన్ ఆయన ఏదో తమాసుకుంటు. నువ్వు నిజంగా వచ్చి కొట్టడానికి వెంచా నేను పోలా. కొట్టింది రే నాయన. ఎవరో తలక మీద కొట్టిపోయింది. ఎదురుగా రండిరా. ఎవడైనా తలక మీద కొట్టినప్పుడు గమ్ముకుండాలా? ఎదురుగా రండి, వెనక నుంచి రండి, ముందు నుంచి రండి అనుకుంటున్నావు. ఏంది నా పేరేం పేరు అనుకున్నావా? రాకీ. ఏం చేస్తా అంతే. గమ్ముకున్న వాడిని గెలికినట్టుంది. ఈ రోజు నా పుట్టినరోజు. సరదాగా పేక్ కట్ చేద్దామా? చేతిలో కత్తులు రెడీగా ఉన్నాయా? వేసేస్తా అంతే, నరికేస్తా. ఆయన ఎప్పుడు చెప్పేవాడు నాకు, తుఫాన్కి ఎదురెళ్ళకరా అని. ఇప్పుడు ఏమైందే? తుఫాన్ గాల్లో గట్టాడు దింగున్నాం. ఏంది? హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. ఏంద్రా మీరు అంత టైం చూస్తున్నానా? నా రక్తం కూడా ఎర్రగా ఉంది కదరా. ఏం తమాసాలు చేస్తానరా? మర్యాద ఎలా నేను నుంచి కట్లు ఓడిపోయినారా?
వెళ్ళిపోదాం పాండ్రా నిచ్చారు నాయన ఏ చేస్తాడు కూడా రే పాండ్రా. ఆ భయం ఉండోలు ఇంత ఆటలు ఆడకూడదు, గుమ్మగా వెళ్ళిపోండి. ఆ బండి ఉంది బయట, ఎంటీ బండి, దానికి అడిగి పెట్టండి, ఎవరో వేసుకోపోవాలా. ఏమే బండి ఎట్టుంది బండి? మా అన్నయ్య తెచ్చినా నెలకు 6,000 పడుతున్నా డీవా, కట్టలేకపోతున్నానా? ఏం బాగా కష్టంగా ఉంది, ఏం చేస్తామా? పార్ట్ 3 2K రెడీ ఉండండి. మర్చిపోయినా ఏంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా? లైక్ గుమ్మండి. అది